అంటే సంవత్సరానికి ఒక సినిమా, చిన్న హీరోలు అయితే మాక్సిమం 2-3 సినిమాలు. కానీ ఈ హీరో మాత్రం ఏకంగా ఈ సంవత్సరం 6 సినిమాలతో బిజీగా ఉన్నారు. అసలు కటౌట్ చూసి హీరోగా ఏం వర్కౌట్ అవుతాడు అనుకున్న వాళ్ళే ఇప్పుడు వెంటపడి మరీ అవకాశాలు ఇస్తున్నారు. మినిమం గ్యారంటీ ఉన్న హీరో అయితేనే వరుసగా అవకాశాలు వస్తాయి. అయితే ఇలాంటి ట్యాగ్ సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. కానీ సుహాస్ ప్రస్తుతం అలాంటి స్టేజ్లోనే ఉన్నాడు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అసలు బ్రేక్ తీసుకునే తీరిక కూడా లేనన్ని సినిమాలు చేస్తూ కెరియర్లో ఫుల్ ఫామ్లో ఉన్న సుహాస్ లేటెస్ట్గా మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. రామ్ డైరెక్షన్లో సుహాస్, మాళవిక లీడ్ రోల్స్లో ఓ భామా అయ్యో రామా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో సినిమాని పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు సుహాస్. సుహాస్ ప్రస్తుతం ఏదో 2-3 సినిమాలు కాదు, లేటెస్ట్గా మొదలుపెట్టిన సినిమాతో కలిపి 6 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్ సక్సెస్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు సుహాస్. కమర్షియల్ ఎలిమెంట్స్ ని పక్కన పెట్టి కంటెంట్ నే ప్రెజెంట్ చేస్తున్న సుహాస్ కోర్ సినిమాలకే తన ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. అందుకే కేబుల్ రెడ్డి, ప్రసన్నవదనం లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కలర్ ఫోటోతో సుహాస్ కి మంచి పేరొచ్చినా, క్రేజ్ వచ్చినా అది కంటిన్యూ చేయడానికి కంటెంట్ నే నమ్ముకున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సుహాస్. సో కాల్డ్ కమర్షియల్ హీరోకి కావాల్సిన ఎలిమెంట్స్ లేకపోయినా ఓన్లీ కంటెంట్ ఉన్న సినిమాలతోనే మినిమం గ్యారంటీ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తున్న టైంలో కూడా మంచి క్యారెక్టర్ ఉంటే వేరే సినిమాలు కూడా చేస్తున్న సుహాస్ ప్రస్తుతం శ్రీరంగ నీతులు, ఆనందరావు అడ్వెంచర్స్, గొర్రె పురాణం లాంటి వేరియేషన్స్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో సుహాస్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో చూడాలి.